హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక స్వీట్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నా కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోండి. ఇవాళ నేను మీతో ఒక చట్నీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. దీనికోసం మనకు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. మనము ఇప్పుడు చుక్కకూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి నేను. దీనికోసం మనకు కావాల్సింది చుక్కకూర, టమాటా, పచ్చిమిర్చి, ఓకే. ఆనియన్స్ని ముందుగానే ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇలా మనము టమాటా, పచ్చిమిర్చిని ఆనియన్స్ని మూడింటి వేసేసుకొని వేయించేసుకోవాలండి. ఇలా 2 నిమిషాల పాటు మనకు ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా అనేది మరి ఎక్కువ వేగాల్సిన అక్కర్లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. సో అలా వచ్చేంత వరకు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇలా మనము వేయించేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ చుక్కకూర అనేది మనకు నెక్స్ట్ ఇవి ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి వేయిన తర్వాత చుక్కకూరని సపరేట్గా ఫ్రై చేసేసుకోవాలండి. వీటితో పాటు వేయించడం వల్ల ఎక్కువగా మగ్గిపోతుంది. ఆకుకూర అనేది మనకు త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఇవి 3 ఫ్రై చేసుకున్న తర్వాత చుక్కకూరని యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. చుక్కకూర మన హెల్త్ కూడా చాలా మంచిది కదండి. ఇది మనకు రోటీస్లోకి అలాగే రైస్లోకి చాలా మంచి కాంబినేషను, చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీ కూడా మనకు అసలు పాడవదండి. 2-3 డేస్ మన బయట టెంపరేచర్లో ఉన్న ఈ చట్నీ అనేది అసలు పాడవదు. ఓకే, దీన్ని ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. సారీ అండి, ఆనియన్స్ని, పచ్చిమిర్చిని మనము ఇంకో బౌల్లోకి డైవర్ట్ చేసేసుకొని తర్వాత చుక్కకూరని యాడ్ చేసేసి చుక్కకూరని కూడా కాడలు సహా తీసుకోవచ్చండి. ఇలా మనకు చుక్కకూర అనేది త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు, త్వరగా అయిపోతుంది. జస్ట్ 5 నిమిషాల్లో పిల్లలకు స్కూల్కి టైం అవుతున్నప్పుడు అలాంటప్పుడు చాలా త్వరగా ఈజీగా అయిపోతుందండి ఈ పచ్చడి. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, మనకు ఇప్పుడు ఆకుకూర అనేది కూడా మగ్గిపోయింది కదా, దీన్ని కూడా మనము ప్లేట్లోకి తీసేసుకొని చూపించేస్తాను. దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలను యాడ్ చేసేసుకుందాం. ఇందులోకి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు యాడ్ చేసేసుకుందాం. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, దీన్ని మిక్స్ చేసేసుకుందాం మనం ఇప్పుడు. ఓకే, మనము పౌడర్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, చుక్కకూర ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా మనము మిక్సీ పట్టేసేసుకొని చట్నీలాగా మరీ మెత్తగా పట్టుకోకూడదని కొంచెం పచ్చగా పట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం.